నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు జీబీఆర్సీ న్యూస్. ద్రాక్షారామలో దుప్పట్లు చీరలు పంపిణీ చేసిన శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ విశాఖపట్నం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామలో ఆదివారం శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ విశాఖపట్నానికి చెందిన శివకోటి మధుసూదనరావు ఆధ్వర్యంలో 800 మంది వృద్ధులకు, దివ్యాంగులకు, మహిళలకు, పేదవారికి సుమారు 4 లక్షల విలువ గల దుప్పట్లు చీరలు ఉచితంగా పంపిణీ చేశారు. వీరితో పాటు సాయి సేవకులు బృందం బెస్తవారి వీధిలో స్వయంగా వండిన భోజనం ప్యాకెట్లు బాబావారి ప్రసాదంగా అందజేశారు. ముఖ్య అతిథిగా ప్రముఖ సైకాలజిస్ట్ పి సుజాత దంపతులు విచ్చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధినేత మధుసూదనరావు మాట్లాడుతూ బాబా ఆశీస్సులతో గత 15 సంవత్సరాలుగా తమ బృందం 50 మంది సభ్యులతో విశాఖపట్నం నుండి ద్రాక్షారామం వచ్చి పేద ప్రజలకు సేవ చేయడం తమందరికీ ఆనందంగా ఉందన్నారు. అలాగే ఇక్కడకు వచ్చిన వాళ్ళందరికీ భోజన ప్యాకెట్లు పంపిణీ చేశామని తెలిపారు. తమ సంస్థ ప్రతిరోజు విశాఖపట్నంలో కేజీహెచ్ వద్ద 500 మందికి ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తామని తెలిపారు. బాబా ఆశీస్సులతో తాము నిత్యం పేద ప్రజలకు చేస్తున్న సేవలు ఎంతో తృప్తిని కలిగిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యాట్ల అప్పారావు, యాట్ల నాగేశ్వరరావు, మాకం కామేశ్వరరావు, విశాప్రగడ కృష్ణమూర్తి, మాకం పద్మావతి, యాట్ల రోజారాణి, యాట్ల విజయ తదితరులు పాల్గొన్నారు. స్పీడ్గా అందించండి. మన ఇల్లు వెళ్ళండి. ఇటు వచ్చేమ్మా, అంటే మీరు అట్టే ఉండాలి, అదే ఉండాలి. అసలు కూర్చోబెట్టి ఇస్తారు బాబు, నీకు ఇస్తారు గంగా పడతా. ఐసరారు ఆ పక్కన ఉండడానికి జనం వారి దగ్గర నుంచి కొంతమంది ఉంది. వికలాంగులు కనపడాలి కదా, కింద కింద రాజుగారు ఇలాంటి దానిలో పెట్టండి, ఎందుకంటే పెట్టండి.
ఈ అమ్మాయికి ఇవ్వండి. చిన్నవాళ్ళ నుంచి సత్యసాయి సోషల్ వెల్ఫేర్ మరి మధుసూదన్ రావు గారి బృందం వైజాగ్ నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా మరి అన్నదానం వస్త్రదానం కూడా చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా. మరి ఎక్కడ వైజాగ్లోనే కాకుండా అనేక గ్రామాల్లో మన ద్రాక్షారం కూడా వచ్చి చేస్తున్నారు. వారందరికీ కూడా మన ద్రాక్షారం గ్రామస్తులు పరిసర గ్రామస్తులు అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇదే టైంకి వచ్చి ఇక్కడ ఇవ్వటం జరుగుతున్నది. మీరేదో చిన్నవాళ్ళు లేదా నేనేదో గొప్పవాడిని అని కాదు, మన అందరూ ఒక ఫ్యామిలీ కాబట్టి. ఈ ప్రపంచం అంతా ఒక ఫ్యామిలీయే, మీరందరూ నా వాళ్ళే అన్న ఫీలింగ్తో చేస్తున్నారు. మేము ఎలాగైతే పండగకి బట్టలు కొనుక్కుంటాం, మీ అందరికి కూడా బట్టలు ఇవ్వాలనే కోరికతో మీ అందరికీ బట్టలు ఇవ్వటం జరుగుతుంది. నేను ఒక్కడనే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది దానికి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కలిస్తేనే ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ ఆనందంగా ఇవి తీసుకొని ఆనందంగా ఉండాలి. ఎందుకున్నా అలాగా ఆ పక్కన